అబ్బా నీ అక్కడ మళ్ళీ ఎవర్రా ఫోన్ చేస్తాడు? ఒక్కటే ఫోన్ చేస్తారు, ఎవడు కావచ్చు. అబ్బా ఈ దున్గా స్టార్ట్ అవడేమో కానీ అడవులు మంది వెళ్తారు, ఎవరికని పోవాలి, ఏమని చేయాలి. ఒక్కటే ట్రాక్టర్ ఉండే, ఒక్కనే మనిషిని అయితే. హలో హలో, గంతాల కొత్త అయ్యా, ఇక్కడ బాయిలో నీళ్లు దంగిపోయి ఆ ఫుట్బాల్ తేలింది. సరే సరే వస్తా కానీ ఆ డీజిల్కి అయితే డీజిల్ పైసలు కొట్టు. పైసలు అయితే ఇప్పుడు లేవు కానీ పైసలు ఆడిపోతాయి, ఇత్తగాని రారయ్యా. మరి నా దగ్గర కూడా లేవు. నీకేంద్ర కొత్త ట్రాక్టర్ కొన్నావు, 2 నెలల్లో 2 లక్షలు సంపాదిస్తావు, నీకు పైసలు కరువు అయినాయా? ఉత్తరకు వచ్చేది కొత్త ట్రాక్టర్, వానికేంద్రా పైసలు మత్తుకునే అనుకుంటారు. దానికి కిస్తీలు కట్టొద్దు, దాని డీజిల్ వేయద్దు, బండి నడిపోద్దు, తీసుకొచ్చి ఇంటి కూడా పెట్టుకుంటే ఉత్తరం వస్తారా పైసలు? నిన్నాక మొన్న పోషెట్టి దగ్గర 5 లెక్క 50,000 మిత్తి తెచ్చిన. మరిగా వాటు డీజిల్ మందం పైసలు అని ఒక్కడని ఇస్తున్నారా? అవి పైసలు మా ఇస్తా గానీ పైసల గురించి ఏం రాంది పెట్టుకోకు. ఊకోరా, ఏం మాట్లాడతాం? పోయినసారి దున్నకం పైసలు ఇంతవరకు కూడా సగం ముడియలేదు, మళ్ళీ రారా అని మాట్లాడతానేమరా? వడ్లు అమ్ముకోగానే ఇచ్చే లెక్క, పైసలు ముట్ట చెప్పే లెక్క. ఆ వడ్లు అమ్ముకుంటేవి అవి ఎక్కడ పోయినాయేమో, ఇది వరకు ఇవ్వకపోతే సగం ఇవ్వకపోతే పావులు ఇవ్వకపోతే ఇప్పుడు మళ్ళా దున్నకాలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళా రమ్మన్న వాడిది ఎట్లా రావాలనే? వీళ్ళురా వాళ్ళురా అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను కానీ ఒక్కడన్నా ₹1 ఇచ్చిన లేడు. అందరేమో కానీ అందరు ముచ్చట నాకు చెప్పకు. ఆ చెవుక జాగా ఉట్టిగానే బిర్ర విరుసుకపోతా, జర దున్నిపోతా, తొలుగుతా ఆగం చేయకు, జర జల్దిరా. తొలుగుతా మీకేనా పొలం దున్నిపించుకోవటోళ్ళకు? మాకు దున్నేటోళ్ళకు కూడా ఏమైనా ఉన్నదా? మాకు కూడా తొలుగుతున్నాయి కదా, మాకు ఇవ్వాలని తెలియదా? ఇప్పుడంటే ఇప్పుడు కాదురా, వచ్చే వరకు 12 అవుతుంది, కొత్త ఉండు. నువ్వు 12 గంటలకు వచ్చే వరకు అందులో ఒక్క బొట్టు లేకుండా గుంతక పీకుతాయి. మేము ఇక రేపు పొద్దుగాలరా గట్టి కట్టాలని మోసుకుంటాం మేము. మరి ఈ ట్రాక్టర్లను నమ్ముకునే బదులు పడవ పెట్టుకుంటాయి మీ పేరు మీద. నువ్వెందుకు పడవ పెట్టుకుంటావురా? నేనే ట్రాక్టర్ అమ్ముకుంటుంది, మీతో బాధన తప్పుతుంది నాకు. ఈ చుట్టూ తిరిగి పడమారుతుంది. ఏదో నువ్వు వరాల పన్న ఇడిచిపెట్టకుండా మంచిగా దున్నుతావు అంటే నువ్వు ఇంత మీదకి పోగొడతావేమరు? అరే అవతల వాళ్ళది అలుకున్నదంటే ఇంత అర్థం చేసుకోవేమరా నువ్వు? వస్తుంది 12 గంటల వరకు, ఖాళీగా ఉన్నాడు ఒక్కడు వాడు. పిలిస్తే 5 ఒక్క మొక్కనే పిలుతారు, వీళ్ళేమో గడ్డెక్కగానే పైసలు ఇచ్చినట్టు. ఈ పెళ్లి పత్రికలు ఎవరు ఇచ్చిపోయారు? ఇంకెవరిది? మీ పెద్దనైనా కొడుకొచ్చి ఇచ్చిపోయిండు. మీ పెద్దనైనా కొంచెం పోకలేదు. మనదేమో పెంకుటిల్లా, ఆయనదేమో స్లాప్ అయ్యే. మన ఇంటికాడ ఒక అడగన్న నిలవాడు, కొంచెం పోగడలేదు ఆయనకు. ఏమైందే? మీ బాగా కూర్చోగానే కూర్చొని మాట్లాడిండు. మీ అన్నేమో మూతిటి ముక్కటి పెట్టుకుంటా దిక్కులు చూస్తాడు. ఇంకా మాట్లాడుతా అంటేనే ఇంకా సానూర్లలో ఇచ్చేది ఉన్నదని తీసుకొని పోతాడు మీ బావను. మనిషికి గంత గౌరవం ఉండొద్దు. అయితే అది వాళ్ళదేమో బంగ్లాయే, మనదేమో ఉరిసే పెంకుటిల్లాయే. ఉన్న జాగా అమ్ముకొని ఇల్లు కట్టుడు గొప్ప కాదు. అంత పోపడ చూపించాలనుకుంటే మన ఆకిలి విలువ కాదు వాళ్ళ బతుకు. సరే గాని ఏమైంది? పొలం దున్నిపియలేదా? ట్రాక్టర్ రాలేదా? జల్దీ వచ్చినావు ఇంటికి? ఏడనే ఆ ట్రాక్టర్ ఆయనకు ఫోన్ చేస్తే అల్కులు ఉన్నాయని 12 గంటలకు వస్తా అన్నాడు. అది వరకు నీళ్లు ఉంటాయి అట్లా పొలంలో, అందుకే రేపు రమ్మని చెప్పిన. సరే గాని మరి బాయికాడికి పోయి ఆ పొలంలో నోరు కట్టాలని వామన్న వేసుకుందాం పారి. మరి ఇంటికాడ ఉండి ఏం చెప్తాం? వాన మొగులు అయితే వాన వస్తున్నట్టున్నది. సరే మరి ఆ పని అన్న అవుతుంది. అయ్య కింద భూ పెట్టు పోదాం. మామ మయమే తిను, మొగులు అవుతుంది. ఎల్లకమ్మను పోయి కట్టలని దగ్గర పెట్టొద్దాం. నువ్వు పెట్టే పచ్చి పులుసు కారం మెతుకులు ఈ అన్నం పెట్ట తినాలి, నేను కట్టం చేయాలి. నేను అయినా నాకు బాణం అంతా పుండున్నది, నాకు సాధన అయితే లేదు. కొడుకునే పోయి పెట్టిరా పోయి. అడా మొగులు పడుతుందని నేను ఎడతా అంటే నువ్వు గమ్మది మాట్లాడుతున్నావు కదా. అంత పని మా ఇద్దరితోటే అవుతుందా? పెద్దవానం పడితే గడ్డ ఎందుకు పనికి రాకుండా అవుతుంది. దెబ్బ దీని పోదాం. నా పింఛన్ పైసలు పడ్డాక ఇస్తా గానీ ఒక కూలీని పట్టుకోపోయి. రోజుకు 90 లెక్క నెలంతా ఎత్తావు, నీ పింఛన్ పైసలు నడే సమాప్తం. ఇక కూలోని పెడితే వానికేమిస్తావు తాత? ఓ 2-3 గంటలు అయితే అయిపోతుంది. పా గాయన శాత కదా, చింత కట్టెల్లో ఉంటివి. ఏమైనా నావి నేర్తారు ఎవరు మీరు? ఈ లోకం అంతా మన ఇంట్లో చూడాలరా పంచాయతీ. బుకెట్ తిండి పెట్టినా కానీ నన్ను ఊకే గుంపించడం ఏమన్నా పోడా? కట్టలు నువ్వేం పోయప్ప, మేమేం మోసుకుంటాం. లేవడు పా, గాయంతో సాధన అయితే దక్కాలా మరి. ఆగు, 2 కట్టలు మోసినట్టు మోసి 3వ కట్ట మీద వేసుకుంటా. మంది పొలాలు చూడు ఎట్లున్నాయో, అందరూ ఒడ్లు కోసుకున్నారు. మనది ఏడు దాన్నే ఉన్నది పని, మనం చేసుడే వద్దు. ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రపంచం ఉన్నది, ఒక్కల మాట ఒకళ్ళు ఇనులేదు. వీళ్ళతోని ఎంత వృత్తి ఏముందమ్మా పురిగలవని సంసారానికి. వచ్చి పని మొదలు పెట్టమందుకే వరుడు తయారు చేసినామే. మనం అన్ని అనుకున్నట్టు జరిగితే గీడ అనుకుంటామే, మన పని అయితే కానీ నడువు. అప్పుడు నాకేమెరక గిట్లా అని ముసలోడు తీసుకొచ్చిండు. ఎర్రగా బుర్రగా ఉన్నాడు, వెనక 10 ఎకరాల జాగు ఉన్నది, భూమి ఉన్నదని. ఈ రేటుకి వచ్చి చూస్తే ఏం లేదు. ఇంకా ముసలోడు మంచిగా ఉన్నది సంసారం అని ఇంట్లో కూర్చుండబెట్టి సాస్తాడు అని చెప్పిండు. ఇప్పుడు ఆ
ఆఖరికి వరికట్టలు మోసే పరిస్థితి వచ్చింది. మరి నువ్వు ఎట్లా అనుకున్నావు బిడ్డ? ఉడికేసుకొని తిని తడికేసుకొని పండడం అనుకున్నావు? మరి భూమి మీద పుట్టిన మనిషి ప్రతి ఒక్క మనిషి కష్టపడాలి, తప్పదు అది. ఇప్పుడు ఇన్ని ఊరుకుంటుందా, పని చేద్దామా? నడువురి. అనిల్ ఇంకో దస్తి కడితే పట్టు నెత్తికి అంత గడ్డి పడుతుంది. నాకేమో తాతకి కట్టలు మోసేది అయినే కదా. తాతకున్నది నాకేమో పోరడు చెప్పి తిననే అయినాడు. ఈ ఒక్కనాడు కట్టమనుకుంటూ పని చేయరి, అప్పటికింత మటన్ తెచ్చుకుందాం కానీ. ముసలానికి ఎత్తుదాం పాటు అడవాటు పడు రేపు అడవాడు ఇంకోటి అమ్మకోతేమొద్దు, కట్టెలని ముసలానికి ఎత్తుదాం. 50,000 దండగా పెట్టించి ఆ పగ తీసుకుందాం. ముసలోనికి ఎత్తే పాపం తలుగుతారా? శాతగానోడు కాదు, వద్దు బిడ్డ, మనమే చేద్దాం. సరే పాటిగా నీ ఇష్టం. దాని 50,000 దండగా పెట్టించినా కానీ మీకు ఏమనిపిస్తలేదా? మెల్లవో పట్రా, నీకు ఎత్తా పట్రా. ఈ కట్ట నేయడం మొత్తా ముసలోడు వస్తుందిగా, ఆయనకి ఎత్తుదాంతి. అరే ముసలానికి ఏమో శాతం అవుతుంది. అరే మటన్ తోటి పని అయ్యేటట్లేదురా, ఒక కోట తీసుకురా పోరా మొత్తం. సిగ్గన్లా లేదు నీకు, కోడరు ఏమన్నా తందుకు కట్టానా మోసినావో లేదో కానీ కోడరా పట్రా, ఎత్తుకోరా. నడిమిరా కొడతట్టు మాటలు బాగా వస్తాయి, ఎత్తుకపోతే నీకు నాకైతే రావురా. ఆ పోడు కూతలు బాగా కూతాడు కదా, మేడలు పట్టుకుంటాయి. మాటలు బాగానే మాట్లాడతాడుగా, మరి కూతలు బాగా కూతాడు, ఎత్తుదాం రారా పోడా. కొత్తలేవా కూతలు మీరు మొయ్యిర్రి, ఇక బుడ్డ పొరనికి ఎత్తిర్రు. బుడపురం తిరిగా మాట్లాడు, మరి కూతలు పెద్దగా ఉంటాయి, బుడపురం తిరిగినా మాట్లాడాలి. మరి కానీ ఎత్తుకోరు ఎవరన్నా వాళ్ళు నడు అటు. ఎత్తా పట్టు నడుచుకుంటూ పోతే నడుము పోరానికి కట్టలు వద్దంట లేవట్టిర్రు. అడ కూసపోరా, చెట్టు కింద కూసపో. నేను కూర్చోబెడితే కట్టలు ఎవరు లేవడతారే? లేవట నీకు అని ఉండదు. ఎత్తుకోపోరా, ఏమైందిరా నీకు? మాటలు బాగా మాట్లాడతావు, ఎత్తుకో. పడు అడు, నువ్వు ఎత్తుదాం. నేను ఆడ ఎత్తుకుంటారా? నాకు సాతగారు నన్ను నాయన పడతారు మీరు. ఎత్తు ముసలానికి ఎత్తుదాం. మెల్ల మెల్ల కిందవాడు. వీళ్ళు కట్టలు మొత్తారు కదా, మా కూడా మొత్తారు. అరే రాజు, ఎవరు వాళ్ళు పిలిచినట్టు అనిపించే, ఎవరు వాళ్ళు పిలుస్తారు? కట్టలు మొత్తం అంటున్నారు, మా కూడా మొత్తారా. కూలి పైసలు అయితే కానీ మా పోరాళ్ళు హైదరాబాద్ పోయారు, నా పిల్ల ఊరికి పోయింది, అవగారింటికి పోతాను పోయింది. వారంతా కట్టలు తడిచిపోయేటట్టున్నాయిరా. కూలి పైసలు అయితే కానీ మొత్తం ఆరామయ్యి రేపు వచ్చి. అరే పైసలు అటు ఇస్తారట, వాళ్ళ కట్టలు ఉన్నాయట, మోద్దామా మరి? మన పని మనం చేద్దాం అంటేనే సాధన అయితే లేదు మీకు. గడవ ఆడ చేస్తారు ఇంకా. అయ్యో మొత్తమవుతుంది, పైసలే రావట్టే. అయినా కూరలు బువ్వలు కావాలంటే ఎడికెళ్ళి వస్తాయి. అయినా బువ్వాడ పెట్టినావా నువ్వు? పార్టీలు కారం మెతుకులు పెట్టినావు, పచ్చి పులుసు పోసి. నా కొడుకు మటన్ తీసుకొస్తా అన్నాడు. మటన్ తెస్తాడంటే నువ్వు మటన్ ఊకనే వస్తుందా? ఆడికి పోతే కూలి వస్తుంది, ఆ పైసలు పెట్టి తెచ్చుకోవచ్చు. మటన్ ఒకటేనా? ఇంకా కోడరు కావాలంట. కట్టం చేయండి, కోడరు ఎడికెళ్ళవుతావు. అన్ని అడుగుడు వరకే, కట్టం చేసుడు ఉండదు. వాళ్ళు అంటే నువ్వు సప్పుడు చేస్తలేవురా? చిన్నప్పటి నుంచి ఇంత పెద్దగా ఉట్టిన ఆయన ఎవరు నువ్వు? నీకు వేలే పెట్టలేదు అరా? నేను ఇంట్లోకి తెస్తే ఒక్కడే తింటాడా? ఆయన ఒక్కటి పానానికే తిన్నట్టు ఇద్దరే వాడతారు. ఓయ్యా వాళ్ళ మధ్యాహ్నం దాకా అయితే పోయి మోసేద్దాం పారి, పైసలు వస్తాయి. మన అయితే అయిపోయి ముందుగా పోదాం కానీ. మరి కానీ కానీ పడు తాత. వీళ్ళు ఇట్లా పని చేస్తా అంటే ఏదో అలవాటు పడతారు, ఏదో ఒకటి చేసుకోవాలి. నేను మంచిగా కదలకుంటూ అయ్యో రాజే. నీ అయ్యా కొంప ముచ్చటట్టే ఉన్నాడు. ఎటన్నా ఆటోకి ఇట్లా ఫోన్ చేయి, తీసుకుపోదాం. ఫోన్ చేద్దాం. హలో శ్రీకాంత్, ముసలాడికి దెబ్బ తాకింది, జర బాయి దగ్గర తీసుకురావాలి, ఇంటికి తీసుకురావాలి. జల్దీ రమ్మని, జల్దీ రమ్మని, జల్దీ రా. పట్టుకోమా, ఏడికి పట్టుకుపోతారా? దూరం ఏం చేయాలి, తక్కువ దూరం ఉన్నదిరా ఇల్లు. దా జల్దీ రా జరా. అయ్యో బాబు ఇది పరిగడుపున ఏం తినక ముందుకు వేసుకో. ఇగో ఇది పొద్దున తిన్నాక మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం. ఇది కూడా పొద్దున, రాత్రి, మధ్యాహ్నం. కొంచెం తాగుడు తక్కువ, ఎక్కువ తాగకు, సరేనా?
ఏమైంది 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 ఇక్కడ కూర్చోబెట్టండి. ఏమైంది? ముసలోని వరి కట్టల మీద తీసుకోపోతే వరి కట్ట కాలు మీద వేసుకొని కాలు రగొట్టుకుండు. సరే సరే ఇక్కడ కూర్చోబెట్టండి, ఇక్కడ కూర్చోబెట్టండి. ఏమైంది ఏమైంది ఏమైంది? కాలు కాయ గిట్లనేనా? ముసలాన్ని తీసుకుపోయి ఇట్లా పడేస్తారా? ఎక్కడెక్కడ తగ్గింది దెబ్బ? అవస్థ ఆయనకు అవస్థ అవుతున్నట్టుంది. ఆగండి ఆగండి. ఆగురు 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 ఆగురు. ఆయన అవస్థ అవుతుంది, ఆయన ముట్టుకోకురి. అవస్థపడుతుండు. జర తొందరగా తగ్గేటట్టు మందులు ఇరు జరా ప్లీజ్ ప్లీజ్ మేడం. మా కొంచెం మీరు బయటికి చూడు జరా. ఆ సుత్త కానీ కొంచెం మీరు బయటికి పోరి. జర మంచిగా చూడు. దెబ్బనే తాకలే. ఏడ తాకింది? ఇక్కడ నీకు నొప్పి ఉందో లేదో నేను గ్రహించలేనా? నాకు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. నీకు నొప్పి ఉందో లేదో నాకు తెలుస్తుంది. అయ్యో మేడం, నేను అంతా ఉట్టిగా నటన చేసిన. మా కోడలు బట్టగోలుగా పని చెప్తుంది ముసలితనానికి. ఈ పని తప్పించుకోవాలని నేను అన్ని అబద్ధాలండి మేడం. నేను దండం పెడతాను మేడం. మళ్ళీ మా కోడలు చెప్పకు. నాకు గంజి కూడా పోయేదిగా నాకు. అబ్బో అవునా? ఇంత ఇంత టాలెంట్ ఉందా నీలో? ఇంత పెద్ద ప్లాన్ వేసినావా? సరే నేను చెప్పా, మరి నాకేంటి? ముసలోని మేడం, నా దగ్గరే ఉన్నది. నేనే పని తప్పించుకోవాలని ఓ ప్లాన్ వేసి పడ్డా. ఇట్లా పని తప్పుతుందని దండం పెడితే దయచేసి ఏమనుకోకూరు మేడం మీరు. సరే తీగ చెప్పతి. ఇంత బతిలాడుతున్నావు కదా, చెప్పతి. మీ కొడుకుని మీ కోడల్ని పిలిచి గోళీలకి టైంకి వేసుకోమని గోళీలు ఇస్తా. బాంచని మేడం, నీ కాలు మొక్తా. నీ కొడుకులు బిడ్డను చల్లకుండా పిలు. మీ కొడుకుని పిలు. ఆయన పేరేంటో పిలు. మీ కొడుకుని పిలిస్తే కొంచెం గోళీలు ఇచ్చి పంపిస్తా. అరే రాజు, ఇక రారా. గోళీలు ఇస్తున్నాడా మేడం? ఇక రా సూత్రా. ఆయనకు దెబ్బ బాగానే తాకినట్టుంది. ఇక పొద్దుమాకు టాబ్లెట్ ఇస్తా, వేసుకోండి. ఒకటి తప్ప ఎక్కువ ఎక్కువ ఆయనకు ఎందుకంటే ఇప్పటికే కొంచెం తాగి ఉన్నట్టున్నాడు. ఏ ఆగాగు, ఏడు దాకా పట్టుకుపోతాము. లేస్తాడా? ఇంకా ఆటోకి ఇట్లా ఫోన్ చేయి, పోదాం. హలో శ్రీకాంత్, ఇగో మా అయ్యకు కాలు ఇరిగింది, దవాఖానకు వెళ్ళి తీసుకుపోవాలి ఇంటికి. జర అర్జెంటు ఇడికి రా, హాస్పిటల్ కాడికి. ఆటో తీసుకొని జల్దీ రా. జర నడిచేటట్లేడు, కాలుకు నొప్పి బాగున్నది. ఎంతసేపు అవుతుంది? సరే సరే, జర తొందర ఇన్నే ఉన్నావు హాస్పిటల్ కాడ. సరే సరే సరే.